జగన్ 2020-21 విద్యా సంవత్సరంలో విద్యా దీవెన పథకం పేరుతో ఉత్తుత్తి బట్టలను నొక్కారని టీడీపీ సీనియర్ నేత, పార్టీ జాతీయ ప్రధాన ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2020-21 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు జగన్ 700 కోట్లు ఎగనామం పెట్టారన్నారు. జగన్మోహన్ రెడ్డి విద్యా దీవెన పథకం అబద్దాలు, మోసాలతో అమలవుతోందని విమర్శించారు. విద్యార్థి లోకానికి జగన్మోహన్ రెడ్డి మొత్తం 3,400 కోట్లు బాకీ పడ్డారని చెప్పారు. 2020-21లో ఒక త్రైమాసికం, 2022-23లో మరో త్రైమాసికం ఫీజు, అలాగే 2023-24లో 2 త్రైమాసికాల ఫీజు కలిపి మొత్తం 2,800 కోట్లు బకాయిలు పడ్డారన్నారు. విద్యార్థులకు మేనమామ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి వారి పాలిట కంసమామయ్యాడని నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఉత్తుత్తి బట్టలను నొక్కి మోసగించిన జగన్మోహన్ రెడ్డిని విద్యార్థి లోకం ఓటు అనే బటన్ నొక్కి బంగాళాఖాతంలో కలిపారని పట్టాభిరామ్ పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నొక్కేటటువంటి ఉత్తుత్తి బటన్లు మనకు బాగా ఐడియా ఉంది కదండి. ఈయన ప్రతి 15-20 రోజులకు ఒకసారి ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ ఉంటాడు ప్రజల్ని మోసం చేయడానికి. పైకేమో ఇదిగోండి ఈ రకంగా భారీ భారీ అడ్వర్టైజ్మెంట్లు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు 100 కోట్లు తగలేసి, అసలు విషయంలోకి వెళ్తేనేమో మొత్తం బోగస్. పదే పదే ప్రజల్ని మోసం చేయటం, రకరకాల పథకాల పేరుతో నెట్ట నిలువున ముంచటం రాష్ట్ర ప్రజల్ని. అందుకనే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకపక్షంగా డిసైడ్ అయిపోయారు, ఇంకా వద్దు మాకు ఈ సైకో, ఈ జగన్ మోహన్ రెడ్డి మాకొద్దు, దాదాపు 5 సంవత్సరాలుగా దగా పడింది చాలు, ఇక మా వల్ల కాదు మహాప్రభు అని చెప్పి ఆల్రెడీ డిసైడ్ అయిపోయి వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి నిజమైన బటన్ ఏదైతే భారత రాజ్యాంగం కల్పించిందో ఆ నిజమైన బటన్ నొక్కటానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఈ సైకో జగన్ నిన్న నొక్కినటువంటి ఉత్తుత్తి బటన్ గురించి మనం మాట్లాడుకుందాం. చేసినటువంటి మోసం గురించి మనం మాట్లాడుకుందాం. నిన్న ఈయన గారు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఒక బటన్ నొక్కాడండి. నొక్కి ఈయన గారు ఏం చెప్తా ఉన్నారండి, నిన్న ఇదిగోండి మళ్ళీ ఫుల్ పేజ్ యాడ్, జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ, ఈయనంటే అస్సలు క్రమం తప్పడంట. ఏ త్రైమాసికం అంటే ఏ క్వార్టర్ చెల్లించాల్సిన ఫీజు ఆ క్వార్టరు టంచనగా చెల్లించేస్తారంట. అన్నీ పచ్చి అబద్ధాలే. ఏ రకంగా అబద్ధమో కూడా నేను చెప్తా. ఈ అడ్వర్టైజ్మెంట్లో రాసినటువంటి ప్రతి ఒక్క వాక్యం పచ్చి అబద్ధం. టంచనగా చెల్లిస్తానని ఒక పెద్ద లైను. జూలై-సెప్టెంబర్ 2023 త్రైమాసికానికి, ఇది అండర్లైన్ చేసుకోండి, అంటే ఈ అకాడమిక్ ఇయర్ ప్రస్తుతం సాగుతున్నటువంటి విద్యా సంవత్సరం 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి జూలై టు సెప్టెంబర్ ఫస్ట్ క్వార్టర్ మొదటి త్రైమాసికానికి సంబంధించి 8,09,039 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 584 కోట్లను నేడే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయుచున్న